అంటే మామూలుగా ఇందాక మీరు చెప్పినట్టుగా Yes, sir. విలన్ సెంట్రిక్ సినిమా అన్నది Yes, యాక్చువల్లీ. sir. అంటే కొంచెం కొత్త పదంలాగా ఉంది. కొంచెం అట్ ద సేమ్ టైమ్ పాత పదం కూడా కాదు. కాకపోతే కేవలం క్యారెక్టర్ పరంగా చూసినా లేదా ఆర్టిస్ట్ పరంగా చూసినా సరే ఒక బిగ్గెస్ట్ స్టారు లేదా బిగ్ యాక్టర్‌గా కనిపించేది రఘు కొంచెం మాత్రమే కనిపిస్తున్నారు. Yes, sir. సో, ఆయన చుట్టూ జరిగేటువంటి కథ కాబట్టి ఇది. Yes, sir. చాలా కీలకమైనటువంటి సన్నివేశాలుంటాయి. ఆయన పెర్ఫార్మర్‌గా కావచ్చు, లేకపోతే ఇంకొక రకం కావచ్చు. ఎలా ఎక్స్‌పీరియన్స్ ఉండేది ఆయనతో? సార్ సూపర్ సార్. ఎందుకంటే సార్ మనం ఆల్మోస్ట్ రియల్ లొకేషన్స్‌లో తీసాం సార్. హ్మ్. అంటే ఎంత రియలిస్టిక్ లొకేషన్స్ అంటే ఇప్పుడు కాకినాడలో ఫిషింగ్ హార్బర్ అనేది ఒకటి ఉంటుంది సార్. అవును. అంటే అది ఫిషింగ్ హార్బర్ అనేది ఎంత దారుణమైన స్మెల్ వస్తదంటే హ్మ్. చాలా దారుణమైన స్మెల్ వస్తది సార్. అలాంటి చోట కూడా ఆయన్ని నేల మీద పడుకోబెట్టినా సరే నేనేమో ప్రతిదానికి నాకు రియలిస్టిక్‌గా కావాలని ఏడుస్తా ఉంటా. ఓకే. సో, నేల మీద పడుకోబెట్టేసి నా పెంటలో పడుకోబెట్టినా, ఎక్కడికి తీసుకెళ్ళినా ట్యాంక్‌లో ఎక్కించేవాడిని. హ్మ్. బురదలో నడిపించేసేవాడిని. సో, ఎన్ని చేసినా సరే ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు సార్. అంటే ఎంతలా అంటే కొన్ని చోట్ల క్యారవాన్ కూడా ఎళ్ళదు సార్. ఓకే. అలాంటి లొకేషన్ సార్ మాయి. సో, అలాంటి టైంలో ఆ పక్కన ఎక్కడో చెట్టు కిందో లేకపోతే ఆ బిల్డింగ్ మీదో కూర్చొని అలాగే కోఆపరేట్ చేశారు తప్ప మమ్మల్ని